హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఏ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చి పొద్దున్నే, ఈరోజు సండే అనమాట అండి, సండే ప్లోట వ్లాగ్ అనమాట ఇది. ఈరోజు అయితే టిఫిన్లోకి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పూజ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి ఒక 8 కావస్తుంది. మా బాబ్జీ గారు అయితే పాలు తేయడానికి వెళ్ళారు. చూద్దాం సండే స్పెషల్ ఏంటి అని అడుగుతారు కదా మీరు. చూద్దాం ఏం తీసుకొస్తారా. ఓకేనా? ఈలోపు దోశ చూపించేస్తాను రండి. ఇది ప్లెయిన్ దోశ అనమాట అండి. నాకు ప్లెయిన్ దోశ ఇష్టం. మా బాబ్జీ గారికి అయితే ఆనియన్స్ వేయాలనుకోండి. ఆయన వచ్చి ఇంకా స్నానం చేయడానికి టైం పడుతుంది కదా. ఈలోపై నాకైతే వేసేసుకుంటున్నాను. వచ్చేసారా? ఏం తెచ్చారు? చేపలు. అబ్బో, ఈరోజు స్పెషల్ వచ్చి ఫిష్ అనమాట. ఏం చేపలండి ఇవి? మాగలా. అయితే ఇగురు చేయాలి. బాగుంటుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే చిన్నప్పుడైతే పెద్ద పెద్దవి తెచ్చేవారు మా పెద్దనాన్నగారు తొండంగిలో. అప్పుడు తినడానికి ఏడ్చేదాన్ని. ఇక్కడ మాత్రం ఇలా చిన్న చిన్నవే దొరుకుతాయి. సరే కర్రీ చేస్తాను కదా, మీకు చూపిస్తానులేండి. ఇలా దోశ మాడిపోతుంది, చూసొద్దామా? ఓకే. అమ్మాజీ గారికి మాడిపోయిందంటే ఇష్టం, మీకు తెలుసు కదా. సూపర్, వెరీ నైస్. దీంట్లోకి వచ్చి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అనమాట. దోశ విత్ కొబ్బరి చట్నీ. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చూసారు కదా, చేపలు తెచ్చారు ఈరోజు. అంటే ఫ్రాన్స్ లేవనుకుంటా, లేదంటే ఫ్రాన్సే తెస్తారు. వేడి వేడి దోశ. నేను వేడివేడిగా తినేసి తర్వాత ఆయనకి ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. కానీ ఇప్పుడేమో వచ్చేసారు కదా, ఈ దోశలు ఎలా పెట్టి ఆయనకు కూడా వేయాలి. ఈ లోపు నాకు చల్లారిపోతాయి. ఏం చేస్తామండి, ఇవే కదా మన ఆడవాళ్ళ కష్టాలు. మన జీవితం అంతా వాళ్ళ కోసమే, మన కోసం మనం ఏం చేసుకోం. కొంచెం లేట్గా వచ్చి ఉంటే చక్కగా తినేద్దాం కదా. వచ్చేసారు. ఇదిగోండి నా రెండవ దోశ. ఇది వచ్చి ఫస్ట్ దోశ, ఇది వచ్చి రెండవ దోశ. అంతే, సింపుల్. ఇది ఆయనకైతే ఆనియన్స్ కట్ చేసి, ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసి వేయాలన్నమాట. కట్ చేస్తాను, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. అలా కాదులేండి, ఆయనకి ఆనియన్స్ ఉంటేనే నచ్చుతుంది, లేదంటే నచ్చదు. అయితే వేడిగా తినేద్దాను. కాకపోతే ఈ లోపల నా దోశలు చల్లారిపోతాయి, అంతే ఇబ్బంది, అంతకు మించి ఏం లేదు. ఎప్పుడు చల్లారిపోయిందండి, మన ఆడవాళ్ళకి అలవాటే కదా. త్యాగమూర్తివమ్మ మహిళ, అనురాగమూర్తివమ్మ. ఈ అట్ల రేఖలాగా చూడండి, అది కాలిపోతూనే ఉంటుంది. మనకు చక్కగా మంచి మంచి టేస్టీ దోశలు అయితే వేస్తుంది. మన ఆడవాళ్ళలాగేనండి ఈ అట్ల పెనం కూడా. ఇవ్వండి ఆయన కోసం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను. ఇంకేంటంటే విశేషాలు? మీ ఇంట్లో మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు? ఏం తిన్నారు? కామెంట్ చేయండి గుర్తుంటే. ఎందుకంటే ఈ వీడియో వచ్చేది ఈవినింగ్ రేపో వస్తుంది. అప్పటికి మీకు గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఏం తిన్నారు అన్నది. ప్లెయిన్ దోశ ఇష్టమా, ఆనియన్ దోశ ఇష్టమా, అది కూడా చెప్పండి. ఓకేనా? ఇంకేముందండి, తెల్లారు లేస్తే కొట్టుకోవడమే. కొట్టుకోవడం అంటే దేనికోసం? పొట్ట కోసం. ప్రతి మనిషి కష్టపడేది కోటి విద్యలు కూటి వరకు అంటారు కదా. మగవాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి తెచ్చేదైనా తన భార్య బిడ్డల్ని పోషించుకోవడానికే. ఆడవాళ్ళు కష్టపడి పొద్దుస్తమాను మేము అలసిపోతున్నాం, పని చేస్తున్నాం అన్న భర్త పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం, అంతే కదండి. ఒకరి కోసం ఒకరు, అదే కదా జీవితం అంటే. అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. తప్పదు, నేనే చేస్తున్నాను అని ఫీల్ అయితే అసలు బ్రతకలేము, చేయలేము. ఏమంటారు? ఏదేదో మాట్లాడుతున్నారు ఈరోజు అమ్మాజీ గారు అనుకుంటున్నారా? మరి ఏదో ఒకటి మాట్లాడగలరు కదా వీడియో ఆన్ చేసిన తర్వాత. ఏం మాట్లాడుకుంటూ ఉంటే మీకు బోర్ వచ్చేస్తుంది. నేను మొన్న ఒక మూవీ చూశానండి, రజాకార్ మూవీ అనమాట అది. ఆ మూవీలో 1948 అని చూపిస్తుంది. ఏంటి చూసేది, అదంతా చూస్తే అదంతా అరాచకం, ఇబ్బంది పెట్టడం, స్త్రీలను ఇబ్బంది పెట్టడం, ఓచకోత కోసేయడం, ఇదంతా జరుగుతుంది సినిమాలో. కాసేపు నాకు కొంచెం అర్థం కాలేదు. తర్వాత అలా అర్థం అయ్యేసరికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం పాలనలో మన హిందువుల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు చాలా బాధలు. అబ్బా బాబోయ్, అలాంటి నరక బాధలు అయితే నిజంగా చాలా బాధలు పడ్డారండి మన వాళ్ళు, మన పూర్వీకులు.
చెప్తూ ఉంటారు కదా మనకి జెండా వందనం చేసేటప్పుడు స్కూల్లో ఏం చెప్తారు, మన పూర్వీకుల త్యాగఫలం, ఎందరో అమరవీరుల త్యాగఫలం మన ఈ స్వేచ్ఛ వాయువు, మన స్వేచ్ఛ స్వాతంత్రం అని చెప్తారు. కానీ అది చిన్న వయసులో మనకి అర్థం కాదు. చిన్న వయసులో ఏంటంటే ఇప్పుడు 46 ఇయర్స్ వచ్చాక రజాకర్ మూవీ చూసే వరకు అంటే బాధలు పెట్టారు, ఓచకోత కోసారు, ఇలాంటివన్నీ విన్నాం. కానీ ఆ మూవీలో అయితే చాలా స్పష్టంగా చూపించారన్నమాట అండి. అంత స్పష్టంగా చూపించేసరికి నిజంగా అది మూవీ అని తెలుసు, అది యాక్టింగ్ అనేది తెలుసు. అయినా సరే ఎంత ఏడుపు వచ్చిందంటే నాకు, ఎన్ని కష్టాలు పడ్డాలా మన వాళ్ళు, మన పూర్వీకులు, మన పెద్దలు మన కోసం, మనకి స్వేచ్ఛను అందించడం కోసం అని చెప్పేసి చాలా బాధేసిందండి. కానీ అందులోనే సేమ్ టైం ఇంకో బాధ కూడా వేస్తుంది నాకు. ఇంత స్వేచ్ఛనిచ్చి ఇంత కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన స్వతంత్రంలో మన వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నారు, తోటి మనిషిని ఎలా చూస్తున్నారు, వాళ్ళంటే బ్రిటిష్ వాళ్ళు, పక్క దేశం వాళ్ళు, పరాయి వాళ్ళు, పక్క మతం వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే వేరే విషయం అండి. కానీ మన వాళ్ళు ఎంతమంది మన పక్క వాళ్ళని బాగా చూసుకుంటున్నారు చెప్పండి. ఎవడి స్వార్థం వాడిదే, ఎవడి గోల వాడిదే, ఎవడి సంపాదన వాడిదే. ఏం చేసుకుంటారండి సంపాదించి? నాకు అదే ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఏంటంటే, సంపాదించుకోవాలి కుటుంబం కోసం, ఫ్యామిలీని పోషించుకోవడం కోసం సంపాదించుకోవడం వేరండి. మరీ అతిగా సంపాదించుకొని మరీ దారుణమైన పనులు చేసి రకరకాల పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి పక్కవాడిని మోసం చేసి, అసలు మోసం చేయకుండా బ్రతికే మనిషి 1000కి 1% కూడా ఉంటారా అనేసి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట నాకు ఒక్కొక్కసారి. ఈ మోసాలు, ఈ ఘోరాలు, ఈ నేరాలు ఇవన్నీ ఎందుకండి? మనం కష్టపడేదంతా మన ఫ్యామిలీని పోషించుకోవడం కోసం, మనం తినడం కోసం. అలా ఉంటే సరిపోదా? నీకు ఉన్నంతలో పక్కవాడికి సహాయం చేస్తే అది నీ ఖాతాలో పడుతుంది అయ్యా నాయన. కొంచెమైనా మానవత్వంతో ఆలోచించి మనిషిగా బతకడానికి ట్రై చేయండి. మీకు వీలున్న వాళ్ళు, అంతే. లేని వాళ్ళు కాదులేండి. లేని వాళ్ళు చేయాలంటే ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడమే వాళ్ళకి కష్టమైపోతుంది. అలాగే సేమ్ టైం ఇందులో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. తనెవరో నాకు తెలియదు, సహాయం అనేదానికి చెప్తున్నాను. తను ఎవరో నాకు తెలియదు, కానీ నా లైవ్లో వస్తారు, నన్ను అమ్మ అంటే ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. బి సంతోష్. తను ఏమనుకుంటాడో తెలీదు. నా లైవ్కి వచ్చినప్పుడు ఇప్పటికీ నాకు 3 సార్లు 1000 చొప్పున సూపర్ చాట్ 3000 వేశాడండి ఆ అబ్బాయి. నిజంగా అబ్బాయికి రుణపడిపోయాను నేను. వద్దు అని చెప్పినా వేసే ముందు చెప్పడు, వేసేస్తాడు. నాకే కాదండి, చాలా లైవ్ల్లో చూశాను. ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి. అప్పుడు చెప్పాడు, అమ్మ నాకేమి ఇబ్బంది లేదమ్మా, నేను బాగానే సంపాదించుకుంటున్నాను, నేను ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటానని చెప్పేసి. లైవ్ల్లో చేయండి, యూట్యూబ్లో చేయండి అని నేను చెప్పను కానండి. ప్రతి ఒక్కడు మనిషిగా పుట్టినందుకు మానవత్వాన్ని పెంచుకోండి. పక్క వాళ్ళకి ఎంతో కొంత చేతి సాయం చేయలేకపోతే కనీసం మాట సాయం అనే చేయండి. ఇదొకటే నేను మీకు చెప్పేది. ఈరోజుకి వీడియోలు ఎంత ఎక్కువైపోయేలాగే ఉంది. ఇక మా బాబ్జీ గారు కూడా రెడీ అయిపోతున్నారు. ఆయన కోసం దోశలు వేసేస్తాను. ఇంకా ఇదిగోండి, ఆయన కోసం అయితే దోశ వేసేస్తాను అనమాట. ఆనియన్స్ కట్ చేస్తాను కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర. నిన్నటి వీడియోలో మా బాబ్జీ గారు చట్నీ అడగరండి, నన్ను ఇబ్బంది పెట్టరండి, ఆవకాయ ఒకటి వేసుకున్నా తినేద్దాం అంటారండి అని చెప్పాను కదండి. ఏది కూడా మాట మీద నిలబడరండి మగవాళ్ళు. ఈరోజు ఏమంటున్నారు తెలుసా? నేను చేసిన చట్నీ అంత బాగాలేదు, అది కానీ ఉంచితే మర్యాదగా ఉండదు, ఈరోజు ఫ్రెష్గా చట్నీ చేయని చెప్పేసి. అంతే కదా. నిన్న మంచి అనిపించింది, ఈరోజు చెడు అనిపించవచ్చు, ఈరోజు చెడు అనిపించింది, రేపు మళ్ళీ మంచి అనిపించవచ్చు. చెప్పాలంటే మన ఆడవాళ్ళు, ముఖ్యంగా భార్యలు చాలా మైకలండి. కొంచెం ప్రేమగా మాట్లాడితే నిజం అనుకుని నమ్మేసి మురిసిపోతాం కదా, అదంతా నిజం కాదండి. వాళ్ళ అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు ఈ మగవాళ్ళు. ఎంతమంది ఈ మాటకి ఏకీభవిస్తారు భార్యలు? ఎవరైనా ఉంటే, చూస్తే, వింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓయమ్మో వచ్చేసారా, వినిసారా? ఇటు కొంపదీసి విన్నాం కాదు. 100 మంచి పనులు చేసి ఒక్క పని చెడ్డ పని, ఒక్క మాట అంటే బ్యాడ్ అయిపోతాం. 100 పనులు ఇంకా మంచి కాదు. అమ్మో 100 మంచి పనులు చేసారా? 100 మంచి పనులు చేస్తే రోజు మీకు వండి పెట్టేది ఎవడయ్యా? మీ కడుపు నింపేది ఎవరు? చూసారా, విన్నారా? 100 మంచి పనులు చేసి ఒక పని తేడా చేస్తే అంట మాటలు అనేస్తామంట మేము ఆడవాళ్ళం. వినేసారండి ఆయన. వినట్లేదేమో అనుకుని చెప్పాను. ఓకే సరే, వింటే విన్నామండి, నాకేం భయమా? వీడియోలోనే నేను పోస్ట్ చేయాలనుకున్న విషయాన్ని ఆయన వింటే నాకేం భయం చెప్పండి. ఇదిగోండి, ఆయన కోసం అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను కదా, మంచిగా వస్తుంది దోశ. ఇదిగోండి దోశ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, బాగుంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీకు కూడా.
తప్పకుండా కామెంట్ చేయండి నాకు. మంచిగా వస్తుందండి, ఇది అలా అతుక్కుపోద్ది దోశ. దొంగమోహన్ మా దోశకి నేనే దిష్టి పెట్టానా ఏంటి? తప్పకుండా చూసి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంచెం వీడియోలు వైరల్ అయ్యేంత వరకు కొంచెం సపోర్ట్ చేయండి. మోనీ అయ్యిందన్నమాటే కానీ మనీ అయితే ఇంకా రాలేదు కదా. మోనీ అయ్యి ఏం ప్రయోజనం చెప్పండి? మీరందరూ చూసి వ్యూస్ బాగా వస్తేనే కదా మనీ వచ్చింది. దానికోసం ఎంతలా అడుగుతున్నాను, మరోలా అనుకోవద్దు. ఓకేనా? మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఓకే అండి, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. రెండు తింటారు, ఇంకా తింటారేమో ఒకవేళ నచ్చితే అని చెప్పేసి ఇంకోటి ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. అంతే. ఆయనైతే తినరులేండి, మళ్ళీ అది మనం 50-50 చేసుకుందామని నాకే పెడతారు. అందుకే మంచివారనేది. చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఈయనైతే ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారండి బయట. ఒక్కోసారి భోజనం చేయనివ్వు, టిఫిన్ చేయనివ్వు ఆయనకు వచ్చే ఫోన్లు. బిజినెస్ ఏమంటారు, బిజీ ఎక్కువ బిజినెస్ తక్కువ. ఇకపోతే మా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యేది ముందు ట్యాబ్లెట్స్ తోడండి. ఆయన ఒక షుగర్ ట్యాబ్లెట్, నేను ఒక షుగర్ ట్యాబ్లెట్ వేసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. తినే ముందు వేసుకుంటే మనం తిన్న దాంట్లో ఉన్న షుగర్ని బ్యాలెన్స్ చేస్తుందనేసి తినే ముందు వేసుకోమంటారు కదా షుగర్ ట్యాబ్లెట్. అదిగోండి దోశ అయితే నేను తినేస్తున్నాను ఇంకా ఆగలేక. కొబ్బరి చట్నీ విత్ దోశ చాలా బాగుంది. కొబ్బరి చట్నీ కాంబినేషన్లో దోశ చాలా బాగుంటుంది కదా. ఇకపోతే ఆయన అయితే రారండి బాబు, ఫోన్లు మాట్లాడుకోవడానికే సరిపోతుంది. ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఒక్కొక్కసారి అన్నది అన్నట్టుగా జరిగిపోతూ ఉంటుంది కదండి. ముందే అన్నాను కదా, ఆయన రాకుండా వచ్చేలోపే తినేద్దాం అనుకున్నాను, కానీ ఆయన వచ్చేసారు. నా దోశ చల్లారిపోతుంది అనేసి. దోశ అయితే చల్లారిపోయింది, కానీ ఆయనతో కలిసి తినేది కుదరలేదు. ఆయన వచ్చేస్తారేమో అని చెప్పేసి నేను పెట్టి కూర్చుంటే ఆయన రావట్లేదు, ఇంక నేనైతే తినేస్తున్నాను అనమాట. ఇలాంటి విషయాలు అయితే అనుకున్నట్టు జరుగుతుందండి. ఏదో ఆ తోట నరుకుతున్నారు, అందులో కొన్ని డబ్బులు కలిసి రావాలి, ఇది చేస్తున్నారు, ఇందులో 10 రూపాయలు ఇస్తే బాగుండు, లేదా బంగారం కొనుక్కుంటే బాగుండు అని ఇలాంటివి ఏమన్నా అనుకున్నాండి. అవి అయితే జరుగుతాయండి, అవి మాత్రం జరగవు. ఏదో మన పిచ్చి కానీ దోశ మాత్రం నేను తినేద్దాం అనుకున్నాను, అన్నానో లేదా ఖచ్చితంగా జరిగిపోయింది ఈరోజు. అది కానీ తర్వాత ఆయన వచ్చి జాయిన్ అయ్యారు, తింటున్నారనమాట. నాదైతే చివరికి వచ్చేసింది కదా. ఈలోపు నేను కాఫీ కలిపేసి తెచ్చేద్దామనేసి కిచెన్లోకి వెళ్ళాను. ఆయన అయితే తింటున్నారు, చూసేయండి. అదండి విషయం. దోశ కదా, వేడివేడిగా చేసి పెడదామంటే వేడివేడిగా తిని యోగం కూడా ఉండాలి కదా. అదిగోండి టీ అయితే వచ్చేసింది. మళ్ళీ తెచ్చుకున్నారండి మేడం అనుకుంటున్నారా? చెప్పాను కదా ఎక్స్ట్రా దోశ ఇంకొకటి వేసానని చెప్పేసి 50-50 చేసుకుంటాం అని చెప్పేసి. కానీ అడిగాను, మీరు వేసుకుంటారంటే నాకు వద్దు అన్నారు. ఇంకెందుకులే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, ఎండిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎలాగో ఆయనతో కలిసి కూర్చుని తిన్నట్టు ఉంటుందని బలవంతాన కష్టపడి ఆ 3వ దోశ కూడా తినేస్తున్నాను అనమాట. అప్పుడు అడుగుతున్నాను, ఏం ఫోన్లండి బాబు, ఎవరండి బాబు అంటే చెప్తున్నారు, ఎవరొకళ్ళు అలాగా చేస్తూ ఉంటారండి. టైం ఉంటే నేను అడిగితే చెప్తారు, అడగకపోతే చెప్పరు. ఆయన పనులు ఆయనే చూసుకుంటారు. ఒక్కోసారి అదే మన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మన మూడ్ని బట్టి అడుగుతూ ఉంటాం కదా. అడిగితే వివరాలన్నీ నాకు చెప్తున్నారనమాట. అన్నిట్లోని వేలు పెట్టి అడగనుకూడదు, అలా అని అన్నీ వదిలేయనుకూడదు. ఏదైనా మన చెవిలో పడినప్పుడు అది మంచి కానీ చెడు కానీ ఏమిటది అని తెలుసుకోవడంలో తప్పులేదు కదండి. ఏమంటారు మీరు? అలా అని ప్రతి విషయంలోనూ వేలు పెట్టకూడదు. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి బయట, కాబట్టి అన్ని విషయాల్లోనూ వేలు పెట్టకూడదు. కానీ అంటే టిఫిన్ కూడా చేయకుండా అంతసేపు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అంటే అది చెప్తున్నారనమాట. ఏమీ ఉండదండి, ఎవరో ఏదో తగుపడ్డారంట. అటు వాళ్ళు ఈయన్నే వాయిస్తున్నారు, ఇటు వాళ్ళు ఈయన్నే వాయిస్తున్నారు. అదన్నమాట విషయం. వాయించడం అంటే ఏమి కదంటే సమస్య చెప్పుకుంటున్నారనమాట. 2 వైపులా వింటే కానీ అర్థం కాదు కదా ఏదైనా విషయం. అదండి జరిగిన విషయం. ఇకపోతే అలా కబుర్లు ఆడుకుంటూ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది కదా, అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్తో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో. ఇకపోతే ఈరోజు మీరు చూసారు కదా, చేపలు తీసుకొచ్చారు. ఆ చేపలు అయితే చేయాలి. ఇంకా చేపలు చేసేసి కర్రీ చేస్తాను. చేపల కూర వీడియో రేపు అప్లోడ్ చేస్తానులేండి, ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది. మీకు అసలు దీన్నే మాగంటారన్నమాట. ఇది పులుసు చేసుకుంటే బాగోదండి, ఇగురు మాత్రమే చేసుకోవాలి. ఎందుకు తెచ్చారు?
కట్ చేసాను, ఇందులో ఐదు కట్ చేసాను, ఇది 6ది అనమాట. 6 చేపలు తెచ్చారు. మరి ఇది 200 ఎంతో తీసుకుంటారు. ఈ చేపలు కొంచెం కాస్ట్లీ లేండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మాగ చేప ఒకటి, వంజరం చేప ఒకటి, సందువ చేప ఒకటి, 3 కూడా ఇగురు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా. ఓకే, మరి కర్రీ చేస్తాను. శ్యామల కుకింగ్ అండ్ రంగల్లో అప్లోడ్ చేస్తాను. బాయ్.